హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మై డియర్ డాటర్, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి బర్త్డే సాంగ్ పాడుతుంది అనుకుంటున్నారా అందరూ? సో హియర్ హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజుది. ఆ రోజు పౌర్ణమి కూడా ఉండింది, మే 1 మే డే. ఆ రోజున మా చిన్న పాప చరిత యొక్క బర్త్డే సందర్భంగా నేను తీసిన వ్లాగ్, నేను తీసిన వీడియో ఇది. సో చూడండి ఫ్రెండ్స్, చూసి బిలేటెడ్గా, ఆల్రెడీ నేను లేట్గా పెడుతున్నాను కాబట్టి మీరందరూ కూడా విషెస్ తెలపాలి అయినా కూడా అని కోరుకుంటున్నాను. సో కమాన్ వచ్చి వాచ్ చేసేయండి. సో మే 1 పౌర్ణమి ప్లస్ ఫ్రైడే అవ్వడంతో నేను ఆ రోజు గుమ్మం ముందు అంతా కూడా క్లీన్ చేసేసుకొని జోగులాంబ ముగ్గు, మీ అందరికీ తెలుసు కదండి, నేను ఎప్పుడు కూడా ఫ్రైడే అండ్ ట్యూస్డే కంపల్సరీ మా గుమ్మం ముందు జోగులాంబ ముగ్గు అయితే వేసుకుంటాను. సో ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి గుమ్మం ముందు అంతా క్లీన్ చేసేసుకొని ఇలా జోగులాంబ అమ్మవారి ముగ్గునైతే గుమ్మం ముందు పెట్టుకున్నాను. అయితే దట్టు ఫ్రైడే, మా పాప ఫస్ట్ పుట్టినప్పుడు కూడా ఫ్రైడేనే, ఈరోజు ఫ్రైడేనే, బట్ అందులోనూ పౌర్ణమి కూడా కలిసి వచ్చింది అని చెప్పి నేను ఇలా ముగ్గులను వేసి ఇంట్లో కూడా ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని పూజని కూడా చాలా బాగా జరుపుకున్నాను ఆ రోజు. ఏది ఏమైనా మన ఇంట్లో మన పిల్లల బర్త్డేస్ అంటే కూడా మనకు ఒక పండగలాగా అనిపిస్తుంది కదా. మన బర్త్డేస్ అంతా సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా పిల్లల బర్త్డేస్ మాత్రం తప్పకుండా గ్రాండ్గా చేయాలి అనే ఫీలింగ్ ఏ తల్లికైనా ఏ పేరెంట్స్కైనా ఉంటుంది కదా. సో అలానే మేము కూడా మా పాప యొక్క బర్త్డేని అంటే ఇంట్లోనే మా వరకైనా కూడా సింపుల్గా అయినా గ్రాండ్గానే చేసుకున్నాము. అయితే బిఫోర్ డే నైటే మా పాప బర్త్డే అంటే 12 దాటిన తర్వాత, ఏప్రిల్ 30 12 o'clock దాటిన తర్వాత అంతలోపే సైలెంట్గా మా పెద్ద పాప కూడా ఆ రోజు హాస్టల్ నుంచి వచ్చేసింది. సీక్రెట్గానే కేక్ బుక్ చేసాము. సో కేక్ రాగానే 12 o'clock నైటే తన బర్త్డే సెలబ్రేట్ అయితే చేసాము. బిఫోర్ 2 days ముందే మేము షాపింగ్కి వెళ్ళి డ్రెస్సెస్ కూడా తీసుకొని వచ్చాము. ఇక తను ఒక 3 dresses అలా తీసుకుంది, పెద్ద పాప ఒక 2 dresses తీసుకొచ్చాం. పెద్ద పాపకు కూడా తను లేదు షాపింగ్కి వెళ్ళినప్పుడు. ఇక తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి బర్త్డే రోజు వ్లాగ్. అంటే తనకి ఇంకా ఆ రోజు మా ఇంట్లో ఎవరు పుట్టినరోజులు ఉన్నా కూడా మా అమ్మ నేర్పించింది అన్నట్టు ఈ ఆనవాయితీ, కంపల్సరిగా హారతులు అనేది ఇచ్చాము. తర్వాత ఇంకా స్నానానికి వెళ్ళొచ్చిన తర్వాత తనకి కొత్త డ్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ డ్రెస్ వేసుకుంది. తాను అయితే ఆ డ్రెస్లో చాలా ఆ వైబ్స్ని మాత్రం సూపర్గా ఎంజాయ్ చేసింది. తనకి ఎంతగానో నచ్చిన డ్రెస్ అట అది. సో షీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఈ రకంగా మా పాప బర్త్డేని సెలబ్రేట్ చేశాము. అలా తను ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని ఇక తను టెంపుల్ కూడా వెళ్ళేసి వచ్చింది. ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఆ రోజు వెజ్ బిర్యానీ చేశాము. వెజ్ బిర్యానీ అంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా లైక్ బీన్స్, ఆలు, మటర్, కాలీఫ్లవర్, ఇంకా పనీర్ అండ్ మష్రూమ్స్ అన్నీ కలిపి బిర్యానీ చేసాం. సో ఆ డే ఇంట్లోనే అలా ఎంజాయ్ చేసాము. తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ ఉంది కదా అన్నట్టు మేము ఎక్కువగా ఎక్కడికి వెళ్ళలేకపోయాము. ఇదండి ఆ రోజు జరిగిన వ్లాగ్. హోప్ నచ్చుంటుంది. థ్యాంక్ యూ.